హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎప్పటినుంచో విషయమ్మ పూరి చేయి, పూరి చేయి అనైతే అడుగుతూ ఉంది. మొన్నటి దాకానేమో ఇంట్లో గోధుమ పిండి లేదని పూరి అయితే చేయలేదు. మళ్ళీ గోధుమ పిండి తెచ్చినాకనేమో 2, 3 సార్లు చపాతీ చేసిన. ఈరోజు ఇంకా కొంచెమే గోధుమ పిండి అయితే ఉంది. ఇంకా విషు పూరి అడుగుతుందని చెప్పి పూరి అయితే చేస్తున్నాను. ఒకవైపేమో పూరి చేయడానికి ఆయిల్ అయితే గ్యాస్ మీద పెట్టిన. ఇంకో వైపేమో హీటర్ మీద అయితే శనగల కూర అయితే వండుతున్నాను. నేను ఎప్పుడైనా సరే శనగల కూరలో కొంచెం ఉడికించిన ఆలుగడ్డ అయితే వేస్తాను. ఎందుకంటే ఆ కూర మొత్తం గింజలు గింజలుగా కాకుండా చిక్కగా ఉంటది కదా! కానీ ఈరోజైతే ఆలుగడ్డ ఏమేయలేదు. టమాటా, ఉల్లిగడ్డ కొంచెం చాప్ చేసేసి ఇంకా కొబ్బరి పొడేసి కూర అయితే వండినా. నిజంగా కూర చాలా బావుంది. ఇక ఇప్పుడేమో ఒకవైపు పూరి చేస్తున్నా అని చెప్పినా కదా! ఈరోజు పొద్దుగాలైతే మస్తు తంటాలు పడ్డా. నిన్న నుంచి స్టార్ట్ అయిందసలు. నిన్న సండే రోజు అసలు ఇంట్లో పని అంతా అయిపోయే వరకు నాకు 1:30 అయిపోయింది. అంత లేటు సండే రోజు ఎప్పుడూ అవ్వలేదు. ఎప్పుడైనా సరే 11-11:30 వరకల్లా వర్క్ అంతా అయిపోగొట్టుకుంటాను. మళ్ళా తర్వాతనేమో పిల్లలకి తినిపించడం అట్లయితే అవి చేస్తూ ఉంటాను. కానీ నిన్న సండే మస్తు లేట్ అయిపోయింది. ఎందుకంటే నిన్న 7:30కి అయితే లేసాను. నేను సండే రోజు ఎప్పుడైనా సరే కొంచెం లేట్‌గా లేస్తాను. 7-8 మధ్యలో అయితే లేస్తూ ఉంటాను. ఇంకా 7:30 అయిపోయిందని చెప్పేసి లేచి ఇల్లు ఊకేసి, పిల్లలు కూడా బ్రష్ చేసుకున్నాక వాళ్ళకి పాలు పోసి, వంట పని ఇవన్నీ స్టార్ట్ చేశాను. ఇంకా కంప్లీట్ చేసుకున్నాను. వాషింగ్ మిషన్‌లో వాటర్ పట్టి బట్టలేస్తే తీరా వాషింగ్ మిషన్ అయితే తిరుగుతలేదు. అయితే నేను అనుకున్నాను వాషింగ్ మిషన్ తిరుగుతలేదంటే వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయినట్టుంది. అందుకే తిరుగుతలేదని వాష్ చేసే సెక్టారు, మళ్ళీ డ్రైన్ చేసే సెక్టారు 2 అయితే చెక్ చేశాను. అయినా కూడా సడి సప్పుడు లేదు. అస్సలే తిరుగుతలేదు. నేనేమో బట్టలన్నీ ఆల్రెడీ వేసేసాను. సర్ఫ్ కూడా ఏసిన. మళ్ళా బట్టలన్నీ ఉతకలేదనుకో రేపు పిల్లలకి యూనిఫార్మ్ లేదు. రేపు అంటే మండే రోజు. ఇక చేసేదేం లేక 11:30 అయితుంటే ఆ బట్టలన్నీ ఉతికి ఆరేసుకొని తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయే వరకు 1:30 అయితే టైం అయింది. నేనేమో వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందని బట్టలన్నీ చేత్తోనైతే ఉతికిన. తీరా చూస్తే వాషింగ్ మిషన్ ఖరాబ్ కాలేదు. ఎందుకు ఏం జరిగిందో కూడా చెప్తాను. ఈడ నేను కర్రీ వండుతుంటే మా సార్ అయితే పూరి చేస్తానికి వచ్చిండు. పాట పాడడం తప్ప పని చేయడమే వాళ్ళకి నాకు పని రాదన్నా నువ్వే నీకేం వచ్చి చెప్పు. నువ్వేం పని చేస్తావు చెప్పు. ఏది ఏది నూనె తీసుకొని పిండిలో ముంచుడా? అంతేనా? నూనె తీసుకొని పిండిలో ముంచుడు కాదే. చూడు ఒకసారి. నువ్వు చేసినావా ఫస్ట్? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే చిన్న దారిలో ఎర్రకోట నీకు నాకున్నది ఒక్కటే పాట. ఎంతసేపు నుసులుతావో చూస్తా. నుసులుడుండదే రామ్మ, ఇది నుసులుడు కాదే రామ్మ. వాడా ఏ వాడనిదిరా కృష్ణ, మా వాడలోకి నువ్వురా. ఏ వాడనిదిరా కృష్ణ. ఈ పాట నువ్వే కనిపెట్టినావా? నాకెరికే ఈ పాట నువ్వే కనిపెడతావు. ఏ వాడనిదిరా కృష్ణ, ఏ వాడనిదిరా కృష్ణ, మా వాడలోకి నువ్వురా, మా వాడలోకి నువ్వురా. అన్ని వాడలు నాయేరా, అరే అన్ని వాడలు నాయేరా, నీ వాడలో నేను పూరి చేసి శనగల కూర అయితే వండుతున్నాను కదా. ఒక 4 పూరీలు చేసిన. ఆ మంట తక్కువ పెట్టేసి ఈ శనగల కూర వండుతుంటే ఇంకా మా సార్ వచ్చి నేను కూడా పూరి చేస్తానైతే చెప్పిండు.
సరే అనైతే నేనన్నాను. ఇక తనైతే పూరి చేస్తుండు. వీడియో కోసం 2, 3 పూరీలు చేసి పక్కకు అస్సలు తప్పుకోవద్దు. చేస్తే మొత్తం చేయాలి. లేకపోతే లేదు అని చెప్పేసి నేను మా సార్‌తోనంటే, దానిదేముంది చేస్తలే అనైతే చెప్పి మా సార్ అయితే పూరీలు చేస్తుంటే, నేనొచ్చేసి బయటైతే ఊడుస్తున్నాను. ఈరోజు పూరీలన్నీ మా సారే చేసిండు. నేను ఒక 4 చేసిన. అయితే వాషింగ్ మిషన్ ముచ్చటేంది అంటే, ఇంగో మా ఇంటికి అప్పుడప్పుడు కరెంట్ వాళ్ళొస్తారు. మా ఇంట్లో ఏం పని లేకపోయినా కూడా కరెంట్ వాళ్ళొస్తారు. ఎందుకంటే ఇటు నుంచి పోతున్నప్పుడల్లా వాళ్ళకి మంచిగా రిలాక్స్‌గా పని తప్పించుకోవాలన్నా, చాయ్ తాగబుద్దయినా కూడా మా ఇంటికొస్తారు. ఎందుకంటే మాది ధర్మసత్రము. ఈ మాట అన్నానని కోప్పడకుర్రి. ఎందుకంటే ఆ మాట నేను ఎందుకన్నానో మీరైతే అర్థం చేసుకోర్రి. నేను చెప్తాను. ఒకరు మన ఇంటికొచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా పనుంటే ఆ పని జేసి, చాయ్ తాగి, బిస్కెట్‌లు తిని కొద్దిసేపు కూర్చుంటే మంచిగా అనిపిస్తది. మళ్ళా తర్వాత ఏం పని లేకున్నప్పుడు గూడా అటునుంచి పోతున్నాము, మాకు చాయ్ తాగాలనిపించిందంటే మీరు ఒక్కసారి, 2 సార్లు రావచ్చు. పదే పదే వచ్చి మళ్ళా మీరొచ్చినప్పుడు ఏందంటే మేము ఏమన్నా పనులున్నప్పుడు అట్లా చూడనే చూడరు. అయ్యో! వాళ్ళకి పనుంది గదా! అని చెప్పేసి కొన్నిసార్లు అనుకోవాలి గదా! మా సారేమో చాయ్ పెట్టంటారు. ఇక వాళ్ళు కుర్చీ మీద కూర్చుంటారు. మంచిగా నేనేమో చాయ్ తీసుకుపోయి పొద్దుగాలనే ఏ టైం అయినా సరే కొన్ని సార్లు మధ్యాహ్నం 2 గంటలకు కూడా వస్తారు. అప్పుడే మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఉంటారు. అన్నం తింటాము. రెస్ట్ తీసుకుంటాం గదా! రెస్ట్ తీసుకునే టైం ఉండదు. పొద్దుగాలుండదు. పొద్దుకుండదు. చాయ్ అయితే కావాలి. సరే మా సార్ ఉన్నప్పుడు వాళ్ళొచ్చిండ్రు నేను చాయ్ పెట్టిస్తా. నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ మా సార్ లేనప్పుడు గూడా ఏదన్నా ఇటు నుంచి పోయిననుకో వచ్చి బెల్ కొట్టి మేడం సార్ లేరు గదా అంటారు. అవును సార్ లేరు అంటే, సరే మేడం సార్ లేరు గదా! నేను తర్వాత వస్తానైతే ఏం చెప్పరు. ఇక్కడి నుంచి పోతున్నా మేడం ఏమన్నా పనుంది ఏమన్నా వచ్చినామా అని చెప్పేసి ఇంక నవ్వుకుంటూ ఇంట్లోకొస్తారు. నేను ఆళ్ళని అట్నే చూసిననుకో చైర్ తీసుకొని ఆళ్ళే కూర్చుంటారిగ. కూర్చొని ఫోన్‌లో ఒత్తుకుంటారు. ఎట్లా అంటే ఇగ ఈమె ఎప్పుడు చాయ్ తెచ్చి పోస్తదా అన్నట్టుగా ఒత్తుకుంటారు. అప్పుడు మనకేందంటే ఒక మనిషి ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటది. ఒక మనిషి ఇంట్లో లేనప్పుడు నేను నా పనులన్నీ ఆపేసుకొని వాళ్ళ దగ్గర కావాలుండాలి. మళ్ళా వీళ్ళేమైనా చాయ్ తాగంగానే ఎమ్మటే పోతారంటే చాయ్ తాగినంక పోవాలిగా. ఇక 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు ఆ ఫోన్‌లు పట్టుకొని ఒత్తుకొని అట్లనే కూర్చుంటారు. మళ్ళా ఇంట్లోకొచ్చినప్పుడు పనున్నప్పుడేమో షూ ఏసుకొని రావచ్చు. పని లేనప్పుడు చాయ్ తాగడానికొచ్చినప్పుడు గూడా వాళ్ళు షూ అయితే ఇప్పనే ఇప్పరు. ఆ షూ ఎట్లుంటాయి ఇట్లా అది రబ్బర్ షూస్ ఇట్లా మన మోకాళ్ళు కొంచెం కింది వరకు ఇంతింత పొడుగుంటాయి గదా! అవేందంటే ఏడేడనో తిరిగి ఆ చెప్పులేసుకొని ఇంట్లోకొస్తే వాళ్ళు ఏడ కూర్చుంటే ఆ రూమ్ మొత్తం హాల్ మొత్తము ఆ అచ్చులతోనే నిండిపోతది. మళ్ళా హాల్‌లో నుంచి బాత్రూమ్‌లోకి పోతారు గదా! అదే చెయ్యి కడుక్కుంటందుకు, తర్వాత మూతి కడుక్కుంటందుకు, నోరు కడుక్కుంటందుకు అగో అదంతా తొక్కకుండా పోతారు. మళ్ళా ఆళ్ళు పోయిన వెంటనే నేను ఇల్లు ఊడ్చుకోవాలి. ఆ దుమ్ము దుమ్ము ఉందనుకో సన్న దుమ్ము ఉంటే మళ్ళా మాప్ పెట్టి తుడుచుకోవాలి. ఇగో నాకు ఇదొక డబల్ పని. బీరకాయ ఉంది, తర్వాత దోసకాయ ఉంది, తర్వాతనేమో కొంచెం బచ్చల కూర ఉంది. కానీ నిన్నటి దాకానే పప్పుచారు అయితే తిన్నాము. మళ్ళీ ఇప్పుడు పప్పు వండలేను. మళ్ళీ అట్లా అని చెప్పేసి బీరకాయ వండాలంటే ఇప్పుడు ఆ బీరకాయని కట్ చేయాలి. అది ఒక గంట సేపు పని అయిపోతుంది. ఎట్లా కర్రీ ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈరోజు పని కూడా ఏం దోస్తలేదు. మళ్ళీ చేస్తానికే మస్తు పని ఉంది. టిఫిన్ వరకే వర్క్ అయింది. అన్నం వండాలి, కూర వండాలి, తర్వాత బెడ్రూమ్లో బట్టలు ఉన్నాయి. ఆ బట్టలు మడత పెట్టాలి, మా సాకు బట్టలు ఐరన్ చేయాలి. పిచ్చి అంటే పిచ్చి పని ఉంది. కానీ ఎందుకో నాకు ఈరోజు వీడియోని ముందుకు తీసుకెళ్ళాలనిపిస్తలేదు. ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి కనీసం 10 మినిట్స్ వచ్చినా సరే వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈ మంత్ మొత్తము డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత రిజల్ట్ గురించి అయితే ఆలోచిస్తాను. కానీ సండేస్ మాత్రం రెస్ట్ అయితే తీసుకుంటాను. నిన్న సండే కాబట్టి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ మూడింటికి రెస్ట్ ఇచ్చిన. అట్లనే ఎవ్రీ సండే రెస్ట్ అయితే ఇస్తాను. నాకు కూడా నేను రెస్ట్ అయితే తీసుకుంటాను. వంట ఏముండాలి తెలుస్తలేదు. ఇగో ఈ డ్రెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నేను తీసుకున్నాను. కాటన్ ఉంది ఈ డ్రెస్. క్వాలిటీ అయితే బాగుంది నిజంగా చెప్తున్నా. ఎవరైనా సరే ఇట్లా సింపుల్గా ఇంట్లో వేసుకోవడానికి కావాలి అని అంటే తీసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటి పాలు పాలు జారింది నాకు. ఈ చిన్న గిన్నెలు పెడితే అందుకే అసలు పాలు వంగుతాయని తెలుసు. కానీ మళ్ళనేమో హాఫ్ లీటరే కదా అని చెప్పేసి ఇక దీంట్లో పెడతా. ఇందరా అసలు ఏం చేస్తా. మా సారు నిన్న అంటే ఇక నిన్న వీడియో చూడలేదు. ఇంకా వీడియో ఈరోజు అప్లోడ్ చేయలేదు కదా. ఈ వీడియోస్ చూస్తే నన్ను అయితే తిడతాడు. ఎందుకంటే ఒకట్లా పొంగు పెడితే అది పని చేయడు. కూర ఏమి ఉండాలిరా నాయన నేను.
ఆలుగడ్డ ఉంది. ఆలుగడ్డ అయితే వండేస్తాను. ఇంకేం చేస్తాం, బోర్ వస్తుంది కూరలు తిని తిని. ఇందాక ఈ కరెంట్ వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఆ వాయిస్ క్లిప్ అయితే వచ్చేసింది. అక్కడ నన్ను నేను మ్యూట్ చేసుకొని వాళ్ళ గురించి చెప్పిన వాయిస్ అయితే అట్లనే పెట్టిన. ఇక నిన్న సాటర్డే రోజు నైట్ కూడా అట్లనే వాళ్ళకి చాయ్ తాగాలనిపించింది. మా ఇంటికైతే వచ్చిండ్రు. వచ్చిన తర్వాత చాయ్ తాగిండ్రు. కొద్దిసేపు మా సార్‌తోని మాట్లాడిండ్రు. మాట్లాడినాక ఏదన్నా ఉందా పని అన్నట్టుగా ఆలోచిస్తే అది హీటర్‌ది ఉంటది కదా! అది హీటర్ ప్లగ్‌కి ఒకటి స్క్రూ అయితే పోయింది. ఇది మీరేమైనా అరేంజ్ చేయగలరా అని మా సార్ అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న 2, 3 స్క్రూలు పెట్టయితే జూషిండ్రు. చూసిన తర్వాత దానికి స్క్రూ లేదు. వాళ్ళకు హీటర్ పెట్టే పాయింట్ ఆ బోర్డ్ ఉంటది గదా! స్విచ్ బోర్డు అదెందుకు ఓపెన్ జేసిండ్రో గూడా నాకే తెలవదు. అది ఓపెన్ జేసేసి హీటర్‌కైతే డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చిండ్రంట. ఇగ కనెక్షన్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఒక 3 పెద్ద హోల్స్ ఉంటాయి. 3 చిన్న హోల్స్ ఉంటాయి. 3 పెద్ద హోల్స్‌నేమో వాటర్ హీటర్ పెట్టడానికి, ఆ చిన్న హోల్స్ ఏమో వాషింగ్ మిషన్. అయితే ఆ చిన్న హోల్ కనెక్షను పూర్తిగా కట్ చేసిండ్రంట. నాకది తెలవక పొద్దుగాలనేమో నేను సండే రోజు పొద్దుగాల పిల్లలకి వేడి నీళ్ళు పెడితేనేమో నీళ్ళు వేడయినాయి. అంటే స్విచ్ బోర్డ్ పని చేస్తున్నట్టే. ఇగ ఇప్పుడు వాషింగ్ మిషన్ తిరుగుతలేదంటే, వాషింగ్ మిషన్ పని చేస్తలేదని చెప్పేసి బట్టలన్నీ చేత్తోనే ఉతికేసిన. అగో గట్లుంటదనమాట. ఇగ మళ్ళా మండే రోజు పొద్దుగాల అది సండే రోజు నైట్ చూసాము. ఎందుకు వాటర్ హీటర్ వేడవుతుంది. కానీ వాషింగ్ మిషన్ తిరుగుతలేదని జెప్పేసి వేరే స్విచ్ బోర్డ్ కాడ చూస్తేనేమో, ఆ స్విచ్ బోర్డ్ కాడ వాషింగ్ మిషన్ పనిచేస్తుంది. మేమేమో వాషింగ్ మిషనే పనిచేస్తలేదని చెప్పేసి వర్కర్‌ని గూడా పిలిపించినాం. పిలిపించినంక ఆయనొచ్చి ఏదో చిన్న చిన్న రిపేర్ జేసిండు. అసలు రిపేర్ చేయకుండానే జేసిండు. 700 తీసుకుండు. అట్లా 700 బొక్క. మళ్ళా నైట్ వచ్చిండ్రు గదా! నైట్ వచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళేదో రివర్స్ కనెక్షన్ ఇచ్చిండ్రు. మళ్ళా ఊకే తెల్లారి లేవంగానే ఒక స్విచ్ ఏస్తే ఒక స్విచ్ ఆటోమేటిక్‌గా పవర్ మొత్తం బందయితుంది. ఎంసీయూ ఆఫ్ అయిపోతుంది. అట్లా 2, 3 సార్లు జరిగింది. 2, 3 సార్లు పోయి 4, 5 సార్లు అయిపోయింది. అసలు ఇంట్లో స్విచ్చులేస్తే ఎంసీయూ ఆఫ్ అయిపోతుంది. మళ్ళా పొద్దుగాలనే కరెంటోళ్ళొచ్చిర్రు. ఉత్తప్పుడే హడావిడిరా నాయనా అనుకుంటే ఇక పొద్దుగాలొచ్చి ఆళ్ళైతే పని చేసిండ్రు. వాళ్ళెవ్వరు మనకు ఫ్రీగా ఏం జెయ్యరు. మన అకౌంట్‌ని అదే మన సాలరీ నుంచి అకౌంట్‌లో నుంచి ఆటోమేటిక్‌గా ఈ కరెంట్ హెల్పర్స్‌కి, పంప్ లైన్ హెల్పర్స్‌కి వీళ్ళందరికీ ఇంతింత అమౌంట్ అయితే కట్ అవుతుంటది. ఇగ వాళ్ళొచ్చిర్రు గదా! వాళ్ళొచ్చినప్పుడు నేనేం చేస్తున్నాను, పూరి చేస్తున్నాను. మళ్ళా పిల్లల్ని 7:30కే పంపియాలి. వాళ్ళొచ్చింది 6:50కి వచ్చిండ్రు. మళ్ళా నేను 7:30కే పిల్లలకి ఇంక అప్పటికి వాళ్ళు బాత్రూమ్ దగ్గరనే రిపేర్ చేస్తుంటే పిల్లలు వాష్‌రూమ్ పోలేరు. నేను వాళ్ళకి స్నానాలు చేయించలేను. అట్లా అని చెప్పేసి ఇంట్లో పని ఏమన్నా చేయాలంటే ఆ ఇంట్లో పని గూడా చేయలేను. ఇదంతా హడావిడి ఉండంగా ఒక 10 నిమిషాలు పని చేసి పోయి ఆడ కూర్చురు. మా సారేమో ఆయననేమో మంచిగా రెడీ అయితుండు స్కూల్‌కి ఆళ్ళ ముంగటనే. నేను పిల్లలకి ఇద్దరికి స్నానాలు చేయించాలి, వాళ్ళకి టిఫిన్‌లు పెట్టాలి, మళ్ళీ ఇంట్లో గిన్నెలున్నాయి, ఈ పనంతా చేసుకోవాలి గదా! చాయ్ పెట్టుకురా అంటారు. ఆళ్ళు గూడా అంతే పొద్దుగాల ఈళ్ళు ఇంత హడావిడిగా చేస్తున్నారు గదా! పొద్దున్న లేస్తే ఇంన్నించే పోతాము. పూటకు 2, 3 సార్లొచ్చి చాయ్ తాగుతాం గదా! తర్వాత పెట్టిస్తదిలే మేడం అని అనుకోరిగ. వాళ్ళొచ్చిండ్రంటే కంపల్సరీగా చాయ్ పెట్టాలి. ఇగ గట్లుంటది. ఇగ కొన్ని సార్లు ఎట్లా అంటే ఊకనే బెల్ కొట్టి "ఏం లేదు మేడం చాయ్ తాగతానికొచ్చినా" అంటే వాళ్ళొచ్చినప్పుడు నాకు పాలింట్లో ఉండాలి గదా! లేకపోతే నేను చాయ్ పెట్టిచ్చినా గూడా వాళ్ళు ఆడ కూర్చుంటే నేను ఈడనే ఉంటే మళ్ళీ ఏది ఎట్లుంటదో కూడా చెప్పలేము. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి. మరి ఇసుంటరా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఉంటది సామెత. మా సారే వాళ్ళకి మస్తు ఫ్రీడమ్ ఇచ్చిండని అనిపిస్తది. కొన్ని సార్లు మనం పనిలో ఉన్నప్పుడు ఇవన్నీ జేయాలంటే ఎవరికైనా చిరాకొస్తది గదా! ఇగ వాళ్ళొస్తే నాకేంటంటే మెయిన్ ఇబ్బంది ఇల్లు ఊడవాలే, ఇల్లు తుడవాలే. ఆ షూ యేసుకొని ఇంట్లోకి 10 సార్లు తిరిగితే కోపమొస్తది నాకు. పిల్లలు ఇంట్లోకి చెప్పులేసుకొస్తేనే వింటర్‌లో అయితేనేమో వింటర్ ఎక్కువుంటది. చలి ఎక్కువుంటది కాబట్టి ఏమనిపియదు. అదే ఇప్పుడు సమ్మర్‌లో బయటేసుకునే చెప్పులు ఇంట్లోకి తీసుకొచ్చిండ్రనుకో నాకు మస్తు కోపమొస్తది. ఆ చెప్పులు బయటేసేదాకా తిడతాను. ఇప్పటికే ఇంట్లో ఆ చెప్పుల స్టాండ్ చూసినప్పుడల్లా నాకదో పెద్ద తలకాయ నొప్పి. ఏందంటే మా సార్‌కి చెప్తాను, "నువ్వు స్కూల్ షూసు ఈడనే పెట్టు. కానీ ఆ గల్మ కాడికి రాంగానే షూస్ ఇప్పి చేత్తోని పట్టుకొచ్చి ఆడబెట్టు. మళ్ళా పోతప్పుడు బయట నుంచి యేసుకొని అటు నుంచి అట్టే పో" అనయితే చెప్తాను. ఇక పిల్లలంటే చిన్న పిల్లలు గదా! వాళ్ళకి షూ అయితే డైరెక్ట్ తీసుకొచ్చి ఆడబెడతారు. మళ్ళా ఆ కింద అటు ఇటు ఉన్నా గూడా నేను 10 సార్లు ఆ చెప్పుల్ని సదురుకుంటూ ఉంటాను. అసొంటిది వాళ్ళొచ్చి ఇల్లంతా తిరిగేసరికి నాకు కోపమొస్తది. ఈరోజు వ్లాగ్ మొత్తం వాళ్ళ గురించి చెప్పడమే సరిపోయినట్టుంది. మీరెవరు తప్పుగా అనుకోకండి. నా బాధ అర్థం చేసుకుంటారని జెప్పేసి నేను చెప్పాను. అంతే. కొన్ని సార్ల మన ఇంట్లో మన పిల్లలకి ఏదైనా టైంకి జేసి పెట్టాలంటేనే
పనులున్నాయని జెప్పేసి కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాం. అలాంటిది వాళ్ళొచ్చినప్పుడు అన్ని పనులు ఆపుకొని వాళ్ళకి చాయ్ పెట్టియడము, వాళ్ళ కాడనే కూసోవడం ఇదంతా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. అందుకే చెప్పిన. ఇక పొద్దుగాల పూరి చేసినా గదా! మా వోళ్ళందరూ పూరీలు బలంగా తిన్నారు. అందుకే మధ్యాహ్నం లంచ్ అయితే వాళ్ళకొద్దని చెప్పిర్రు. నేను పొద్దున్నుంచి ఇప్పటిదాకా వాళ్ళ కోసం వెయిట్ చేసినా గదా! నేనొక పిచ్చిదాన్ననే నాకనిపించింది. మధ్యలో అయితే ఒక పూరి తిన్నాను. ఆ పూరి గూడా ఎందుకు తిన్నానంటే వ్లాగు కొంచెమే తీయాలి. అది కూడా కొంచెం కొత్త క్లిప్ యాడ్ చేయాలి అని చెప్పేసి కూర్చొని ఆ పూరి అయితే తిన్నాను. కానీ ఎంత టిఫిన్ తిన్నా, తినకపోయినా గూడా నాకు అన్నం తింటేనే అదొక తృప్తి అనిపిస్తది. అందుకే ఒక్కటే పూరి తినేసి మళ్ళీ మా సార్ వాళ్ళు రాగానే వాళ్ళకడిగితే వాళ్ళకి అన్నం వద్దు అనయితే చెప్పిర్రు. మరి మంచిగా కడుపు నిండా పొట్ట పలిగేటట్టుగా స్కూల్లోనే తినొచ్చినంక ఇంటికాడ ఏం తింటారు అని చెప్పేసి నేను ఇంకా టిఫిన్ అయితే టిఫిన్ కాదు లంచ్ తినేసాను. అయితే షార్ట్ వీడియోకి ఒకటి మజ్జిగ చారులాగా చేసిన. అది శ్రీదేవి వాళ్ళ కూతురికి ఇష్టమైన రెసిపీ అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తున్నారు గదా! ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటదని చెప్పేసి ట్రై చేశాను. బానే ఉంది. మరీ అంత బాలేదు. దానికన్నా చల్ల చారు బెటర్ అనైతే నాకనిపించింది. ఆ షార్ట్ వీడియో రేపైతే చూస్తారు గదా! ఇక వీళ్ళు ఎట్లాగో ఫుడ్ వద్దన్నారు గదా! మజ్జిగ అయితే చేస్తాను అనుకున్నాను. మా సార్ ఏమన్నాడు, "మాకు మజ్జిగొద్దు, మాకైతే లెమన్ జ్యూస్ కావాలి" అన్నారు. సరే అని చెప్పేసి చేస్తున్నానా, ఆ లెమన్ జ్యూస్‌ని గూడా మా సారు హెల్తీగా చేయమని చెప్పాడు. అదే బెల్లమేసి చేయాలంట. ఇక వాళ్ళకైతే లెమన్ జ్యూస్ చేసిచ్చాను. ఈవినింగ్ అయితే 3:30 అయిపోయింది. మళ్ళీ ఏముంటది అప్పుడు నాకు పిల్లలకి డాన్స్ క్లాసు, వాళ్ళకి హోంవర్క్ చేయించడము, మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అయితే ఉంటది గదా! మీ వీడియో కొంచెమే చూయించాలి అని చెప్పేసి ఈవినింగ్ రొటీన్ అయితే స్కిప్ చేసేసాను. ఎలాగో నైటు వంట చేసే పనైతే లేదు. మధ్యాహ్నం వండిన అన్నం, కూర అట్లనే ఉన్నాయి. ఒడవలేదు. అదైతే ఇప్పుడు తినేస్తాము. రేపు తెల్లారితే మంగళవారం గదా! పొద్దున్నే బయట కడిగి, అలికి ముగ్గేసే వరకు లేట్ అయితుంది. ఇప్పుడు కడిగి పెట్టుకుంటే రేపు పొద్దుగాల లేసి ఊడ్చేసి నీళ్లు జల్లి ముగ్గేసుకోవచ్చని చెప్పేసి ఇప్పుడైతే కడిగేస్తున్నాను. ఇది నా డైలీ రొటీను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి హైప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.